జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నాయన, ఇప్పుడు మనం చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, మనం న్యూస్ పేపర్లో కూడా చదువుతూ ఉంటాం. ప్రపంచ నలుమూలలా కూడా ప్రతి దేశంలోనూ హిందుత్వ యొక్క మూలాలు ప్రతి చోట కూడా ఎక్కడో చోట కనపడతానే ఉంటాయి, హిందుత్వానికి సంబంధించిన ఆనవాళ్ళు. అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలను, గుళ్ళును, గోపురాలను కూలగొట్టి మసీదులుగా మార్చేశారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులేకి వస్తాయి. వెలుగులేకి రావడం కాదు, అవి ఎప్పటి నుంచి అట్టే ఉన్నాయి. కానీ మన హిందువుల్లో చైతన్యం వచ్చి ఇప్పుడు తిరిగి వాటిని సొంతం చేసుకునేదానికి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు, పోరాటం చేస్తారు. అవసరమైతే దేనికైనా కూడా తెగించేదానికి ముందడుగు వేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనం కోల్పోయినటువంటి ఆలయాలు కావచ్చు, దేవాలయాలు కావచ్చు, మందిరాలు కావచ్చు, ఒక్కొక్కటి కూడా మనం తిరిగి సొంతం చేసుకునే రోజులు ఇప్పుడు దగ్గర పడిపోయినాయి. ఈ క్రమంలోనే మరొక మన ఆలయాన్ని మనం చేజిక్కించుకునే రోజు దగ్గరలోనే ఉండాలి. సరే, ఇంతకు ఆ ఆలయం ఎక్కడ ఉన్నది, ఏంది, ఆ విషయం ఏందనేది ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, ఏ ఒక్కరు కూడా దయచేసి మిస్ అవ్వద్దు. అర్థమవుతుందా? మన దేశంలో అత్యధికంగా ఆలయాలు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. తమిళనాడులో ఏకంగా 40 ఏళ్ళకు పైగా ఆలయాలు ఉన్నాయని చెప్పేసి ఒక అంచనా. కానీ నిజానికి అంతకన్నా ఎక్కువ ఆలయాలు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఇప్పుడు విస్తీర్ణం పరంగా కావచ్చు, జనాభా నిష్పత్తిలో ఆ ప్రకారంగా తీసుకున్నా కావచ్చు, ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. కాబట్టి ఆశ్చర్యపోనక్కర్లే. అయితే ఉత్తరప్రదేశ్ను దురాక్రమణదారులైనటువంటి మొఘల్ చక్రవర్తులు ఈ ఢిల్లీ సుల్తాన్లో పాలించడం మూలంగా వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని కొన్ని వేల సంఖ్యలో దేవాలయాలను పడగొట్టి వాటి స్థానంలో మసీదులను అయితే నిర్మించారు. అర్థమవుతుందా? వాటి స్థానంలో మసీదులను, దర్గాలను నిర్మించారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్లో ఇంకా 36,000 దేవాలయాలు మిగిలి ఉన్నాయి. సరే, ఇప్పటికే అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో కావచ్చు, అది బాబ్రీ మసీదు కాదని అక్కడ శ్రీరాముల వారి దేవాలయం ఉండేదన్న విషయాల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బయటపెట్టిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఇక అయోధ్య తర్వాత జ్ఞానవాపి మసీదులో కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేలు నిర్వహించగా అక్కడ కూడా పవిత్రమైనటువంటి శివాలయం ఉండదని చెప్పి తేలిపింది. ఇక ఈ విషయంలో కూడా రేపో మార్పో హిందూ సమాజానికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉండదు. తర్వాత ఈ మధ్యకాలంలో మనం పదే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ సంబాల్ జామా మసీదును మన హరిహర మహల్ను పడగొట్టి ఆ హరిహర మహల్ గోడల మీదనే ఈ సంబాల్ జామా మసీదును నిర్మించారు. గత నెల ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వేలు జరపడం, ఈ సందర్భంగా ఈ జాంబీగాళ్ళంతా కూడా కలిసి రాళ్ళదాడులు చేయడం, అంతా రభసంతా చేశారు కదా. ఇంత చేసినా కూడా వాళ్ళు చేసే పని వస్తే వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు చేసే పని చేసుకోమన్నారు. ఇవన్నీ కూడా మనకు తెలిసినట్టే. వీటి గురించి మనం ఇప్పటికే అనేక వీడియోలు కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్లో మరొక సంచలనమైనటువంటి విషయం ఒకటి బయటకు వచ్చింది. దేవాలయాన్ని పడగొట్టి దానిని మసీదుగా నిర్మించినటువంటి అటాలా మసీదు విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ అటాలా మసీదు గురించి మీకు కొన్ని వివరాలు అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తా. నిజానికి ఈ అటాలా మసీదు ఒక మసీదు కాదు, ఇది ఒక స్వచ్ఛమైనటువంటి దేవాలయం. ఈ అటాలా దేవాలయాన్ని 12వ శతాబ్దంలో విజయచంద్ర మహారాజు గారు నిర్మించారు. ఇక ఈ అటాలా దేవాలయాన్ని విజయచంద్ర మహారాజు జౌన్పూర్లో నిర్మించి ఈ జౌన్పూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ఈ జౌన్పూర్ను ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దారు. అయితే 1376వ సంవత్సరంలో మన దేశ దురాక్రమణదారుడైనటువంటి ఫిరోజ్ షా తుగ్లక్, మీకు ఒక విషయం తెలిసిన, పిచ్చి తుగ్లక్ అని చెప్పేసి మనం చదువుకున్నాం కూడా, ఏది మన పాఠాల్లో. అంటే ఈ దరిద్రులు అందరి గురించి మన దగ్గరనే చదివిపించారు ఆ స్వామి. అది ఈ ఫిరోజ్ షా తుగ్లక్ మన పవిత్రమైనటువంటి అటాలా దేవాలయాన్ని పాక్షికంగా అంటే సగం వరకు పడగొట్టి ధ్వంసం చేసి దాన్ని మసీదుగా మార్పులు చేశాడు. ఎవడు? ఈ తుగ్లక్ గాడు. వీడు ఒక పిచ్చిన డాష్ గాడు అనుకో. డాష్లో మీరు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు, దానికి నాకు అభ్యంతరాలు ఏమి లే. అందుకే వీళ్ళను తుగ్లక్ అని పేరు వచ్చేట్టున్నది వీళ్ళకు. అంటే వీళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి. తెలుసు కదా మీకు, పిచ్చి తుగ్లక్ అని చెప్పేసి మనమే చదువుకునే, మన దగ్గరే చదివిపించారు వీళ్ళ చరిత్రలన్నీ కూడా, మన కర్మ కొద్దీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే, నిజానికి ఈ మసీదు కాదు దేవాలయం మొత్తం కూడా ప్రతి వైపున 258 అడుగులు చతురస్రాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏ పక్క చూసినా కూడా 4 పక్కల కూడా 258 అడుగులు అనమాట. ఇక ప్రవేశ ద్వారం కోసం 3 భారీ గేట్వేలు ఉన్నాయి. ఈ దేవాలయం ఎత్తేని తెలిసిన 100 అడుగుల కంటే ఎక్కువ. అంటే 10 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ. అదేవిధంగా మొత్తం చుట్టుకొలత వచ్చేసి 248 అడుగులు.
మధ్య గోపురం చేసి భూమి నుంచి దాదాపు 17 మీటర్ల ఎత్తులో ఉండాలి. ఇంత అద్భుతమైన నిర్మాణం చేయగల శక్తి సామర్థ్యాలు మధ్యయుగం భావజాలం కలిగినటువంటి ఈ తుగ్లక్ వేదవులకైతే లేవు, ఈ పిచ్చిముండా కొడకలకు లేవు. అయితే అప్పటి నుంచి ఈ విషయం పైన చర్చలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని ఇప్పుడు స్వరాజ్ వాహిని అసోసియేషన్ అనే సంస్థ వెలుగులే తీసుకొని వచ్చింది. అంతేకాకుండా ఈ అటాలా దేవాలయానికి సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా కోర్టుకైతే సమర్పించారు. దీంతో ఈ కేసు విచారణకు స్వీకరించినటువంటి ఈ జౌన్పూర్ కోర్టు ఈ కేసును ఈ నెల 16వ తేదీన అయితే విచారించనున్నది. అయితే ఇప్పటికే ఈ అటాలా మసీదులో ఆర్కియాలజీ సర్వే జరిగినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఈ పక్క ఫోటోలో చూడండి, ఇది అసలు మసీదులా ఉన్నదా లేదా దేవాలయంలో ఉన్నదా అనేది మీకే అర్థమైపోతుంది. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అటాలా దేవాలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని మన స్వరాజ్ వాహిని అసోసియేషను ఈ సంస్థ వచ్చేసి గట్టి పట్టుదలతో పనిచేస్తూ ఉండడం ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. మొత్తానికైతే హిందువులకు మంచి రోజులు వస్తున్నాయి, హిందువుల్లో మార్పు వస్తుంది, పోగొట్టుకున్న మన మూలాలను మళ్ళీ తిరిగి సొంతం చేసుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నారు. ఆ కృషి చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే మన దేశానికి మన యావత్ హిందూ సమాజానికి మంచి రోజులు వస్తూ ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీకు ఈ న్యూస్ నచ్చితే, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ చూస్తున్నటువంటి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.